ప్రాబిలిటీ చాప్టర్ నుంచి చూస్తే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ త్రో ఆఫ్ డైస్ అనేవి టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రైట్? మనం ఈ పర్టికులర్ వీడియోలో త్రో ఆఫ్ డైస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ వన్స్ దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్. ఈ క్వశ్చన్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 2022లో ఇచ్చారు. ఎ డై ఈజ్ థ్రోన్ వన్స్, find the probability of getting a prime number and an odd number. ఇది ఏపీ పబ్లిక్ ఎగ్జామ్ 2023లో ఇచ్చారు. Two dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on the top of the dice is 10, less than or equal to 12, a prime number, a multiple of 3? ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏపీ పబ్లిక్ ఎగ్జామ్ 2019లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఇది డైస్ ప్రాబ్లం కాదు, కానీ డైస్ ప్రాబ్లం, టూ డైస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో ఎగ్జాక్ట్గా అలాగే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. ఏ బాక్స్ కంటైన్స్ 4 slips numbered 1, 2, 3 and 4 and another box contains 5 slips numbered 5, 6, 7, 8, 9. If one slip is taken randomly from each box, how many number of pairs are possible? What is the probability of both being odd? And what is the probability of getting the sum of the numbers equal to 10? ఇది తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 2023లో ఇచ్చారు. మీరు చూస్తే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్తో పోలిస్తే లెస్ ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారు, అలా అని చెప్పి ఇవ్వరని చెప్పలేం. డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ప్రాబ్లం కనుక ఇవ్వద్దు అనుకుంటే ప్రాబిలిటీ చాప్టర్లో ద నెక్స్ట్ ప్రాబ్లం దే కెన్ ఆస్క్ ఈజ్ టూ డైస్ ప్రాబ్లం. ఓకే, అలా కాకుండా ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఏవొచ్చినా కానీ కొన్నిసార్లు సింగిల్ డై ప్రాబ్లం అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోని లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లోని ఇవ్వచ్చు, రైట్? సో అందు గురించి ఈ వీడియోలో లెటస్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. వన్ డై ఉన్న ప్రాబ్లం ఉంటే కనుక ఎలా సాల్వ్ చేయాలి, టూ డైస్ ఉన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, అండ్ టూ డైస్కి సిమిలర్గా ఉండే ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, in our channel we have videos on math concepts, example problems, exercise problems and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. A die is thrown once. Find the probability of getting a prime number and an odd number. మీరు డైస్ని త్రో చేస్తే ఏమేమి నెంబర్స్ వస్తే ఫస్ట్ మీకు తెలియాలి, రైట్? వెన్ యూ త్రో ఏ డైస్ యూ కెన్ గెట్ ఎనీ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 6, రైట్? సో పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డైస్ ఏంటి? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, రైట్? డైస్కి 6 సైడ్స్ ఉంటాయి, ఒక్కొక్క సైడ్ ఒక నెంబర్ మార్క్ చేసి ఉంటుంది, రైట్? 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6. శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం దీన్ని. పాసిబుల్ అవుట్కమ్స్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, right? Number of elements in the sample space is 6. So probability definition ఏమని చెప్తుందంటే probability of an event E is defined as P of E equal to number of outcomes favorable to event E divided by number of all possible outcomes of the experiment. Okay, ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ మీరు చూస్తే కనుక శాంపుల్ స్పేస్ సైజ్ ఎంత ఉంది? 6, రైట్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఇస్ 6 అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ 6, రైట్? బట్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఈవెంట్ ఈ ఏంటో డిఫైన్ చేయాలి. ఓకే, ఈవెంట్ ఈ అనేది ఈ పర్టికులర్ కేసులో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. అంటే గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ద ఈవెంట్, రైట్? ఈవెంట్ ఈ అనేది ఏంటి ఇక్కడ? గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. మనకి ఉన్న నెంబర్స్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి కదా, వాటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? నెంబర్ 2, నెంబర్ 3 అండ్ నెంబర్ 5. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్, రైట్?
ఇవే ప్రైమ్ నెంబర్స్ ఎందుకైనాయి అంటే వీటికి దేర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, నెంబర్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉందనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2. 3 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. 5 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ 1, 5. అదే 4 తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2 అండ్ 4. అందు గురించి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్కి వచ్చేసరికి దేర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ నెంబర్ 1. ఓకే, సో ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే కనుక 2, 3 అండ్ 5, రైట్. సో ఈవెంట్ స్పేస్ అంటాం దీన్ని. ఈవెంట్ స్పేస్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నింటినీ ఒక చోట సెట్గా రాస్తే వచ్చేదాన్ని ఈవెంట్ స్పేస్ అంటాం. దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి 2, 3 అండ్ 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ is 3, రైట్. అందు గురించి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ గోయింగ్ టు బి 3. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, ప్రాబిలిటీ P ఆఫ్ E is equal to 3 divided by 6, right. 3 divided by 6, that is equal to 1/2. So probability of getting a prime number is 1/2. Understood? The next one is, what is the probability of getting an odd number? మన దగ్గర డైస్ దగ్గర చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 ఇవి కదా. వీటిలో ఆడ్ నెంబర్స్ ఏంటో రాయండి. ఆడ్ నెంబర్స్ ఓ అనే సెట్గా రాస్తే కనుక 1, 3 అండ్ 5, రైట్. సో ఈవెంట్ ఈ అనేది ఏంటి, గెటింగ్ an odd number is the event, right. Getting an odd number is the event. ఈవెంట్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే 1, 3 అండ్ 5. సో total number of elements in this event space is 3, right. అంటే number of favorable outcomes is 3. సో probability P of ఈ particular కేసులో ఏమవుతుంది 3 divided by 6, that is equal to 1/2, right. So probability of getting an odd number is also equal to half. Understood? Two dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on top of the dice is 10, less than or equal to 12, a prime number, and 3? మన దగ్గర ఏంటి, 2 dice are thrown at the same time అని చెప్పారు. We're asked to find probability of these events, రైట్. సో మనం 2 డైస్ని ఒకేసారి త్రో చేస్తే ఏమేమి పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయో ఫస్ట్ చూడాలి. డైస్ 1 అనే దాన్ని త్రో చేసాం అనుకుందాం మనం. ఓకే, యూ కెన్ గెట్ 1, 2, 3, 4, 5 ఆర్ 6, రైట్. సిమిలర్లీ డైస్ 2 అనే దాన్ని త్రో చేసాం అనుకుందాం. దాంట్లో కూడా మనకి కాంబినేషన్స్ పాసిబిలిటీస్ ఏమేమి రావచ్చు, 1, 2, 3, 4, 5 or 6, right. So now you see, మన దగ్గర డైస్ 1లో 1 వచ్చి డైస్ 2లో కూడా 1 రావచ్చు. ఇది ఒక పాసిబిలిటీ, రైట్. డైస్ 1లో 1 వచ్చి డైస్ 2లో 2 రావచ్చు. 1, 3, 1, 4, 1, 5, 1, 6 ఇలా ఏదైనా రావచ్చు, రైట్. అంటే డైస్ 1లో 1 వచ్చి డైస్ 2లో 1 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ రావచ్చు. అలా కాకుండా డైస్ 1లో 2 పడి డైస్ 2లో ఏ నెంబర్ అయినా రావచ్చు, రైట్. డైస్ 1 3 పడి డైస్ 2లో 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. అర్థమవుతుందా? ఇలా రాస్తూ పోతే 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6, right. Similarly 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6. This is 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 and 6, 6. ఈ కాంబినేషన్స్ ఏమైనా రావచ్చు.
1 నుంచి మొదలు పెట్టుకుని 6 వరకు ఏ కాంబినేషన్స్ అయినా రావచ్చు. 2 డైస్ త్రో చేస్తే మనకి వచ్చే పాసిబిలిటీస్ ఇవి, రైట్? సో టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే 6 into 6 that is equal to 36 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? అంటే 1 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 2 రావచ్చు, అలా చూసుకుంటూ పోతే టోటల్ 36 పాసిబిలిటీస్ ఆర్ దేర్, రైట్? సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ P of E equal to number of outcomes favorable to event E divided by number of all possible outcomes of the experiment. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే మనకి 1 నుంచి మొదలుపెట్టి 6 వరకు ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కూడా అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? సో టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, ఓకే? అండ్ న్యూమరేటర్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఈవెంట్ ఈని డిఫైన్ చేస్తే దెన్ వీ కెన్ సే, ఓకే? సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే 6 times 6 దట్ ఈస్ ఈక్వల్ టు 36. 6 times 6 అని ఎందుకు రాస్తామంటే 86 ఉన్నాయి కాబట్టి టోటల్ 36 అని రాస్తున్నాం. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 36. అండ్ నౌ ఇఫ్ యూ డిఫైన్ ద ఈవెంట్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ టాప్ ఆఫ్ డైస్ ఈజ్ 10 అన్నారు, రైట్? ఈవెంట్ ఈ అనేది ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10. మీరు చూస్తే ఏ పర్టికులర్ కేసులో 2 నెంబర్స్ సమ్ 10 అవుతుందంటే 4,6, 5,5 అండ్ 6,4, రైట్? ఈ 3 కేసెస్లో మాత్రమే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ 10 అవుతుంది. మిగిలిన కాంబినేషన్స్ ఏమైనా చూడండి, 1 and 1 సమ్ వచ్చి 2 అవుతుంది, 1 and 2 సమ్ వచ్చి 3 అవుతుంది, రైట్? ఇక్కడ 6 and 6 సమ్ వచ్చి 12 అవుతుంది, 6 and 5 11, 5 and 6 11. సో 10 వచ్చేసరికి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే 4,6, 5,5 అండ్ 6,4, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? దిస్ ఇస్ 1 అవుట్కమ్, దిస్ ఇస్ సెకండ్ అవుట్కమ్ అండ్ దిస్ ఇస్ థర్డ్ అవుట్కమ్. సో 3 అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ దిస్ ఈవెంట్ టు అక్కర్. అంటే 10 అనేది రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం P of E ఈక్వల్ టు 3 divided by 36, right? 3 divided by 36 can be written as 1 by 12. So this is the probability of the sum of the 2 numbers is 10. Okay, understood? Now let's look at what is the probability that the sum of 2 numbers is less than or equal to 12. మీరు చూస్తే 1,1 సమ్ వచ్చి 2 12 కంటే చిన్నది, రైట్? సో లెస్ దాన్ 12. ఇలా ఇందులో ఉన్న ఏ నెంబర్స్నైనా చూడండి మీరు, వాటి సమ్ము 12 కంటే తక్కువే ఉంటుంది. 6 + 6 వచ్చి 12 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అన్నారు అనుకోండి. సమ్ వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఈ టేబుల్లో ఉన్న ఏ నెంబర్ ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ వాటి సమ్ వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఫస్ట్ రైట్ వాట్ ఈస్ ద ఈవెంట్ హియర్. ఈవెంట్ ఈజ్ సమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఎన్ని అవుతాయి? 36 అవుతుంది, రైట్? ఎందుకు 36 అవుతున్నాయి? ఈ టేబుల్లో మనం టోటల్ 36 కాంబినేషన్స్ రాయగలమని చూసాం, రైట్? ఈ 36 కాంబినేషన్స్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అనే సమ్మే ఇస్తున్నాయి. అందు గురించి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 36. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమవుతుంది? P of E ఈక్వల్ టు 36 డివైడెడ్ బై దిస్ 36. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ఈజ్ 1. అంటే దీన్ని ప్రాబిలిటీ 1 ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ని ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్ అని కూడా అంటారు. ప్లీజ్ నోట్ చేసుకోండి, ఇది ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్ అంటాము. దానికి ప్రాబిలిటీ 1. అంటే ఒక్కసారి 2 డైస్ త్రో చేస్తే యూ విల్ గెట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 యాజ్ ద సమ్. అండర్స్టూడ్? ద నెక్స్ట్ వన్ ఈజ్ what is the probability that the sum is a prime number. అంటే ఈవెంట్ ఈ ఇక్కడ ఏంటి? గెటింగ్ ద సమ్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్ అనేది ఈవెంట్ ఈ.
మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు, ప్రైమ్ నెంబర్స్కి దెర్ విల్ బి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, రైట్? 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, రైట్? అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. మనకి ఇక్కడ సమ్ చూస్తే కనుక 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి బయలుదేరి 6 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12, అంటే 1 నుంచి 12 వరకు నెంబర్స్ ఉంటాయి మన దగ్గర. సమ్ అనేది 2 నుంచి 12 వరకు ఉండే ఛాన్స్ ఉంది, రైట్? మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 12 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని చూస్తే కనుక 2, 3, 5, 7 and 11 దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఓకే, అయితే మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఉంది కదా, సమ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. సో 1 + 1 2, 1 + 2 that is 3, this is 4, this is sum is 5, 1 + 5 = 6, this is 7, right? Now this is 3, this is 4, 5, 6, 7, 8, 4, 5, 6, 7, 8, 9, 5, 6, 7, 8, 9, 10. నేను రాస్తుంది ఏంటి, సమ్ రాస్తున్నాను. 5 + 1 6, 5 + 2 7, 5 + 3 8, 5 + 4 9, this is 10, this is 11, right? Similarly 7, 8, 9, 10, 11 and 12. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. 2 అనేది ప్రైమ్ నెంబర్, లెట్స్ మార్క్ దిస్. 3 అనేది ప్రైమ్ నెంబర్, లెట్స్ మార్క్ దిస్. 5 అనేది ప్రైమ్ నెంబర్, లెట్స్ మార్క్ దిస్, రైట్? And 7 is a prime number, let's mark this. Then 3 is a prime number, 5 is a prime number, 7 is a prime number. Then 5, 7. Then 5, 7, here 7 and 11, right? 7 and 11. చూడండి మీరు, 2 సమ్ వచ్చి 2 అయ్యేటప్పటికి ఇది ఒక ప్రైమ్ నెంబర్ అయింది కాబట్టి ఇది ఒకటి. ఇలా చూస్తే కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. So number of favorable outcomes for this event is 15. ఎందుకు 15 అయినాయి అంటే 1, 1 పడినప్పుడు 1, 1 పడితే సమ్ వచ్చి 2, రైట్? సమ్ 2 అంటే అది ప్రైమ్ నెంబర్, రైట్? 1, 2 పడితే దాని సమ్ వచ్చి 3, అది కూడా ప్రైమ్ నెంబర్. ఇక్కడ 1, 4 పడితే దాని సమ్ 5, అది ప్రైమ్ నెంబర్. అలా చూస్తే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 15. అంటే ప్రాబిలిటీ ఏమవుతుంది, P of E = 15 divided by 36, that is equal to 5 divided by 12. So probability of getting the sum is a prime number is 5/12. అర్థమైందా? The next one is, what is the probability that the sum is a multiple of 3? Event అనేది ఏంటి, getting the sum is a multiple of 3. Multiples of 3 చూద్దాం. మనం ఎక్కడి వరకు చూడాలి అంటే 12 వరకు చూస్తాం. Multiples of 3 అంటే 3, 6, 9 and 12, రైట్? సో సమ్ వచ్చి 3, 6, 9 and 12లో ఏదొచ్చినా కానీ మనకి అది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది, రైట్? సో ఇది చూడండి, 1 + 2 3, రైట్? దెన్ 1 + 5 that is 6, right? 2 + 1 is 3, 2 + 4 is 6, right? Then 3 + 3 is 6, right? And 3 + 6 is 9. Follow అవుతున్నారా? 4 + 5 is 9, 5 + 4 is 9. ఇక్కడ చూస్తే మీరు 4 + 2 is 6, 5 + 1 is also equal to 6. మిస్ అయ్యాం మనం.
ఓకే, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దెన్ 6 + 3 is 9 and 6 + 6 equal to 12. రైట్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. So number of favorable outcomes is 12. Right. So probability P of E is equal to 12 divided by 36, that is equal to 1/3. So probability of getting sum a multiple of 3 is 1/3. అర్థమైందా ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లం? A box contains 4 slips numbered 1, 2, 3 and 4. And another box contains 5 slips numbered 5, 6, 7, 8 and 9. If one slip is taken randomly from each box, how many number of pairs are possible? What is the probability of both being odd? And what is the probability of getting the sum of numbers equal to 10? మీరు చూస్తే ఇది డైస్ ప్రాబ్లంలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఒక బాక్స్లో వీ హ్యావ్ 4 స్లిప్స్ నెంబర్డ్ 1 2 3 4. ఓకే, రెండో బాక్స్లో 5 6 7 8 and 9 అనే 5 స్లిప్స్ ఉన్నాయి. రైట్. మనకి డైస్ ప్రాబ్లంలో చూస్తే కనుక ప్రతి డైస్ మీద 6 నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ కేసులో ఇది ఒక డైస్ అనుకున్నాం అనుకోండి, దీనికి 4 నెంబర్స్ ఉన్నాయి. ఇది ఒక డైస్ అనుకుంటే 5 నెంబర్స్ ఉన్నాయి. అలా అప్రోచ్ అవుతాం ప్రాబ్లమ్ని. ఓకే, సో డైస్ ప్రాబ్లంలో లానే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈచ్ థింగ్ అని చూస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 1 ఉంది మన దగ్గర. బాక్స్ 1లో అండి ర్యాండమ్గా ఒక స్లిప్ తీస్తే అది స్లిప్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు. రైట్. బాక్స్ 2 నుంచి ఒక స్లిప్ తీస్తే అది 5 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 7 8 ఆర్ 9 అయినా అవ్వచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ వన్ స్లిప్ ఈజ్ టేకెన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఈచ్ బాక్స్ అన్నారు. ఫస్ట్ బాక్స్లో అండి నెంబర్ 1 వచ్చి సెకండ్ బాక్స్లో 5 వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. అంటే ఒక అవుట్కమ్ వచ్చి 1,5 అవ్వచ్చు. రెండో అవుట్కమ్ చూడండి 1,6 అవ్వచ్చు. మూడో అవుట్కమ్ 1,7 అవ్వచ్చు. నాలుగో అవుట్కమ్ 1,8 1,9. 2 అనేది ఫస్ట్ బాక్స్లో వచ్చి సెకండ్ బాక్స్లో 5 రావచ్చు. 2 and 6 2 and 7 2 and 8 2 and 9. 3,5 3,6 3,7 3,8 3,9 4 5 4 6 4 7 4 8 4,9. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. రైట్. 1,5 నుంచి మొదలుపెట్టి 4,9 వరకు ఏ కాంబినేషన్ అయినా రావచ్చు మనకి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ పాసిబుల్ అంటే కనుక కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఇలాగా కౌంట్ చేయొచ్చు. అదొక ఆప్షన్. అదర్వైజ్ యూ హ్యావ్ 4 rows and 5 columns. రైట్. 4 into 5 that is equal to 20. So number of pairs possible is 20. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ అయిపోయిందా? హౌ మెనీ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆర్ పాసిబుల్ అని అడిగారు. 20. ఈ టేబుల్ రాసుకుంటే నెక్స్ట్ 2 బిట్స్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అర్థమైంది కదా? ఇలా టేబుల్గా రాసుకుని మీరు కావాలంటే కనుక 1,5 1,6 లెట్స్ రైట్ దిస్ వే. మీకు కావాలి అనుకుంటే కనుక ఆన్సరు 1,5 1,6 1,7 ఇలా రాసుకుంటూ 4,9 వరకు ఇలా రాయొచ్చు. ఇన్ కేస్ పేర్స్ ఏం పాసిబుల్లో కూడా రాయమంటే. కానీ ఇక్కడ మనల్ని ఏమని అడిగారు? హౌ మెనీ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆర్ పాసిబుల్ అన్నారు. 4 into 5 that is equal to 20. 20 number of pairs possible. Okay. Now let's solve the second part of the problem. What is the probability of both being odd? First of all, probability definition తెలియాలి. మీకు probability definition ఏమని చెప్తుంది? Probability of event E is equal to P of E, that is equal to number of outcomes favorable to event E divided by number of all possible outcomes of the experiment.
మనం ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే కనుక ఇక్కడ ఈ టేబుల్లో రాసిన పాసిబుల్ కాంబినేషన్స్ అన్నీ కూడా అవుట్కమ్సే. 1,5 నుంచి మొదలుపెట్టి 4,9 వరకు ఇవన్నీ పాసిబుల్ అవుట్కమ్సే. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ పాసిబుల్ అని చెప్పాం? 4 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం, రైట్? అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఇస్ 20, రైట్? ఈ న్యూమరేటర్లో వాల్యూ తెలియాలి అనుకుందాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఈవెంట్ ఈ అనేది డిఫైన్ చేయాలి. ఈవెంట్ ఈ అనేది ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్ ఆడ్ అన్నారు. అంటే ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ బోత్ ద ఆడ్ నెంబర్స్ అనేది ఈవెంట్ ఈ, బోత్ బీయింగ్ ఆడ్ నెంబర్స్. 1,5 both are odd numbers. 1,7 both are odd numbers. 1,9, రైట్? మీరు చూస్తే ఈ రోలో 2,5, 2,6, 2,7, 2,8, 2,9 అన్నిట్లోని 2 అనేది ఉంది, అది ఆడ్ నెంబర్ కాదు, రైట్? నౌ 3,5 is a odd number combination. 3,7 is odd numbers, right? And 3,9 is odd numbers, right? Then 4,5, 4,6, 4,7 అన్నిట్లోని 4 అనేది ఉంది, ఈవెన్ నెంబర్, రైట్? అంటే ఇందులో ఏది కూడా ఆడ్ నెంబర్స్ కాదు, పెయిర్. బోత్ బీయింగ్ ఆడ్ నెంబర్స్ అనేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1,5 is 1, 2, 3, 4, 5 and 6, right? Number of favorable outcomes for this event both being odd numbers అనేది 6. అర్థమైందా? మిగిలిన నెంబర్స్ ఏవైతే వదిలేసాం అందులో చూడండి, సర్టెన్లీ దేర్ ఈజ్ అట్లీస్ట్ 1 ఈవెన్ నెంబర్, రైట్? సో బోత్ ఆడ్ నెంబర్స్ అనేసరికి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ వచ్చి 6. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బోత్ the numbers odd is 6/20. 6/20 ni 3/10 అని రాయొచ్చు, రైట్? సో probability of both being odd is 3/10. Understood? The next one is what is the probability of getting the sum of the numbers equal to 10? ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? sum has to be equal to 10, రైట్? మీరు చూడండి 1 + 5 6 అవుతుంది, 1 + 7 1 + 6, 1 + 7, 1 + 8 ఇవేవి కూడా 10 అవ్వట్లేదు. 1 + 9 10 అవుతుంది, రైట్? దెన్ 2 + 8 10 అవుతుంది, 3 + 7 10 అవుతుంది, 4 + 6 10 అవుతుంది, రైట్? మిగిలిన నెంబర్స్ ఏవైనా చూడండి మీరు 10 అవ్వవు. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు అకర్ ఈజ్ 1, 2, 3 and 4, total 4. So probability definition ప్రకారం 4/20, right? So probability sum of the numbers is 10 అవ్వాలంటే the probability is 4/20, that is equal to 1 divided by 5. So probability of the sum of the numbers is 10 అనేది ఎంత? 1/5. అర్థమైందా? దీన్ని కూడా డైస్ ప్రాబ్లం లాగానే సాల్వ్ చేసాం, అదర్వైజ్ కొంచెం ట్రిక్కీ అవుతుంది మనకి. ఓకే, so I hope you understood the concept clearly, so that మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి చూడండి, so that you will be able to answer this question. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. డెఫినెట్గా అర్థం కాకపోతే ఎక్కడ డౌట్ వచ్చినా కానీ you go back and watch the video again.